యా సో ఇక చూడొచ్చు ఈ వార్త, లక్షల కోట్ల భూములు స్వాహా, బయటపడుతున్న బీఆర్ఎస్ పాలనలోని అక్రమ దందాలు, ధరణిని అడ్డం పెట్టుకొని దర్జాగా ప్రభుత్వ భూముల కబ్జాలు. సో సింపుల్గా ఏ ధరణి అయితే పేద ప్రజల భూములకు భద్రత కల్పిస్తా చెప్పి రాష్ట్ర మాజీ ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖరరావు కొంతమంది నిపుణులు పెట్టుకొని మేము ధరణి అనే యాప్ వెబ్సైట్ను తీసుకొని వచ్చిన పదే చెప్తా ఉండే కదా, ఆ ధరణిని అడ్డంగా పెట్టుకొని అధికారులను అడ్డంగా పెట్టుకొని ఈ బీఆర్ఎస్ పార్టీ సంబంధించిన కొంతమంది ఈ బ్యాచ్ పేద ప్రజల భూములను మొత్తం అన్యాక్రాంతం చేశారు. సో కాంగ్రెస్ పార్టీ కూడా అధికారంలోకి రాకముందుకు ఒక బలమైన హామీ ఇచ్చింది, ధరణిని మేము రద్దు చేస్తాం, ఏ పేద ప్రజల భూములైతే ఈ అధికార పార్టీ అన్యాయకాంతం చేసిందో ఆ భూములు మళ్ళా ఆ పేద ప్రజలకు దక్కే రకంగా మా కార్యాచరణ ఉంటుందని చెప్పారు. సో ఆ తరహాలో వారి కార్యాచరణ కూడా కనిపిస్తూ ఉంది. కానీ వీళ్ళు తీసుకున్న ధరణిని మేము భూమాతగా చేస్తా ఉన్నాం, లేకపోతే ఆ వెబ్సైట్లలో మార్పులు వస్తూ ఉన్నాయి, వానికి కాకుండా ఇంకోనికి కంపెనీ గుర్తింపు ఉన్నవానికి ఇస్తున్నామని చెప్పి వీళ్ళు చెప్పారు. కానీ ఏ భూములు అయితే అన్యాయక్రాంతమైనయో, ఏ పేద ప్రజల సంపదనైతే వీళ్ళు కొల్లగొట్టారో ఆ సంపద తిరిగి పేద ప్రజలకు దక్కినప్పుడే మీ ధరణి కాస్త భూమాతగా మారే అవకాశం ఉంటుంది. ఆ దిశగా కాంగ్రెస్ ప్రభుత్వం అడుగులు ఉండాలని కూడా రిక్వెస్ట్ చేస్తూ ఉన్నాం. ఇంకా ఓవరాల్గా ఏ ధరణితోటైతే అధికారులని అండగా పెట్టుకొని ఈ బీఆర్ఎస్ పార్టీ సంబంధించిన కొంతమంది నేతలు పేద ప్రజల భూములను లాక్కునే ప్రయత్నాలు చేసిరో, సో ఖచ్చితంగా ఆ అధికారుల పైన కూడా చర్యలు ఉండాలి, మీ పరిపాలనలో మార్పులు ఉండాలి. ఏ మార్పు అయితే ప్రజలు కోరుకున్నారో సో ఆ దిశగానే ఓవరాల్గా ఈ అవినీతికి పాల్పడ్డ ఎవరైతే ఈ బ్యాచ్ ఉందో ఆ బ్యాచ్ మీద మీరు చర్యలు తీసుకున్నప్పుడే నిజమైన తెలంగాణ వచ్చినట్టు, నిజమైన పేద ప్రజలకు న్యాయం జరిగినట్టు. ఆ దిశగానే మీ అడుగులు ఉండాలి. నాటి మంత్రులు, లీడర్ల, అన్సర్ల పేర్ల మీదకి 100 ఎకరాలు గచ్చిబౌలి ఏరియాలోనే రూపాయలు 57,000 కోట్ల విలువైన ల్యాండ్స్ వేశారు. నాకింత నీకింత అంటూ లెక్కలు వేసుకొని దొరికిన కాడికి దోపిడీ, కేసులున్న భూములను వదల్లే దగ్గరుండి కథ నడిపిన కలెక్టర్లు, ఆఫీసర్లు, నిరుడు జూన్ నుంచి డిసెంబర్ వరకు కొనసాగిన భూదోపిడీ, రిటైర్డ్ ఐఏఎస్ల టీం ఎంక్వైరీలో వెలుగు చూసిన నివ్వెరపోయే నిజాలు, విజిలెన్స్ విచారణకు ఆదేశించిన రాష్ట్ర ప్రభుత్వం. సో ఒకసారి చూడొచ్చు, కేసులున్న భూములను వదల్లే దగ్గరుండి కథ నడిపిన ఆఫీసర్లు, కలెక్టర్లు. సో ఓవరాల్గా అధికారుల ప్రమేయం కూడా ఉన్నది. సో గతంలో ఈ 10 సంవత్సరాల కాలంలో ఈ కల్వకుట్ల కుటుంబ పాలన, ఆ పాలనలో అధికారులు అనుకున్నారు, కొంతమంది పోలీస్ అధికారులు కావచ్చు, ఆఫీసర్స్ కావచ్చు, కలెక్టర్లు కావచ్చు, ఐఏఎస్ ఐపీఎస్ ఆఫీసర్లు కావచ్చు, ఎప్పుడు కేసీఆర్ ఈ కల్వకుట్ల కుటుంబం చేతుల్లోనే అధికారం ఉంటుంది కదా, మా పదవులకు భద్రత ఉంటుంది, మా డ్యూటీ ఎటు పోదని చెప్పి చాలామంది అనుకున్నారు. కానీ ఇప్పుడు గవర్నమెంట్ మారింది. నిజంగా కనుక కాంగ్రెస్ ప్రభుత్వం కనుక వీళ్ళపైన ఎంక్వైరీ చేస్తే కూడా కొంతమంది నిజాయితీ గల అధికారులు ఉండొచ్చు కాక, కానీ మెజార్టీ స్థాయిలో ఈ అవినీతిలో పాలు పంచుకున్న చాలామంది కలెక్టర్లు, ఆఫీసర్లు ఉన్నారు. సో వీళ్ళని ఎప్పుడైతే తప్పిస్తారో నిజమైన పాలన అప్పటి నుంచి స్టార్ట్ అయ్యే అవకాశం ఉంటుంది. చూడాలి, కాంగ్రెస్ ప్రభుత్వం కూడా ఆ తరహాలోనే వాళ్ళ అడుగులు కనిపిస్తున్నాయి. ఖచ్చితంగా ఏ ఒక్క అవినీతి పన్ను కూడా వదిలిపెట్టము అన్న ఆలోచనలో ఆ పార్టీ ఉన్నట్టు మాత్రం తెలుస్తూ ఉన్నది. గత బీఆర్ఎస్ పాలనలో జరిగిన భూదందా అంతా ఇంత కాదు, అధికారం తమ చేతుల్లో ఉందన్న ధీమాతో గులాబీ లీడర్లు దొరికిన కాడికి దొరికినట్లు ప్రభుత్వ భూములను కబ్జా పెట్టారు. ధరణి అడ్డం పెట్టుకుని లక్షల కోట్ల రూపాయల విలువైన సర్కార్ ల్యాండ్స్ ను అప్పరంగా తమ పేర్ల మీదకి, తమ అన్సర్ల మీదకి, తమ బినామీల పైన, ప్రైవేట్ వ్యక్తుల పేర్ల మీదకి బదలాయించుకున్నారు. కోర్టు కేసులు నడుస్తున్న భూదాన్ భూములను కూడా వదలలేదు. ఒక్కో గచ్చిబౌలి ఏరియాలోనే రూపాయలు 57,000 కోట్ల విలువైన భూములను బీఆర్ఎస్ లీడర్లు పొతం పెట్టారు. రాష్ట్ర రాజధాని హైదరాబాద్ చుట్టుపక్కల ప్రభుత్వ జాగా ఎక్కడ ఖాళీగా కనిపించినా దానిపై కన్నేసి తమ ఖాతాలో వేసుకున్నారు. రిటైర్డ్ ఐఏఎస్ల టీం ఎంక్వైరీలో ఈ నివరబోయే నిజాలు వెలుగు చూశాయి. భూదందాలో బీఆర్ఎస్ ప్రభుత్వంలోని పలువురు మంత్రులు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు ఉన్నట్లు బయటపడింది. ఈ తతంగమంతా కొందరు కలెక్టర్లు, ఉన్నతాధికారులు దగ్గరుండి నడిపించినట్లు వెల్లడైంది. గవర్నమెంట్ భూముల కబ్జా వ్యవహారంపై కాంగ్రెస్ ప్రభుత్వానికి రిటైర్డ్ ఐఏఎస్ల టీం రిపోర్ట్ అందజేయగా విజిలెన్స్ ఎంక్వైరీకి సర్కార్ ఆదేశాలు జారీ చేసింది. దీంతో అసలు గుట్టు విప్పేందుకు దర్యాప్తు సంస్థలు రంగంలోకి దిగాయి. హైదరాబాద్ చుట్టుపక్కలనే కాకుండా జిల్లాలోనూ జరిగిన భూ కుంభకోణాలను తేల్చేందుకు ప్రభుత్వం రెడీ అయిందంట. సో ఆ దిశగానే మీ అడుగులు ఉండాలని కూడా రిక్వెస్ట్ చేస్తా ఉన్నాం. దానికి తోడు 2014 కంటే ముందు ఈ ఎమ్మెల్యేలు గత పాలనలో మంత్రులుగా పనిచేసిన వాళ్ళ ఆస్తులు ఎంత, 2023 నాటికి కూడా వీళ్ళ ఆస్తులు ఎట్లా సంపాదించారు కూడా ఎంక్వైరీ చేయాల్సిన అవసరం ఉన్నది. నిజంగా అవినీతికి పాల్పడకపోతే 2014 నాటికి వీళ్ళకు తిప్పికొట్టే 30-40 రూపాయల ఆ ఎన్నికల అఫిడవిట్లో చూపించారు, 30-40 లక్షలు మాత్రం చూపించారు. కానీ 2023 నాటికి కోట్లకు ఎగబాకినారంటే ఎట్లా సాధ్యమవుతుంది? ఏం పని చేసిరు? ఒక్కొక్క ఎమ్మెల్యేలకు మా అంటే 2 నుంచి 3 లక్షల మధ్య జీతం ఉంటుంది.
కానీ వీళ్ళ మెయింటెనెన్స్కి అవి సరిపోవు, కానీ అంత సంపాదించి మొత్తం అక్రమంగానే. సో ఈ సంపదలో కూడా మీరు ఎంక్వైరీ చేయాల్సిన అవసరం ఖచ్చితంగా ఉంటుంది. మహేశ్వరం తుమ్మలూరు గ్రామాల మధ్యలో ఉన్న 70 ఎకరాల ప్రభుత్వ భూమిని ఎకరా రూపాయలు 3 కోట్లు నాటి ఓ మంత్రి బినామీ పేరిట పట్టా చేశారు. షేర్లింగంపల్లి గ్రామంలోని సర్వే నెంబర్ 90, 91 నుంచి 102 వరకు ఉన్న 110 ఎకరాలు ఎకరా రూపాయలు 50 కోట్లు. మాదాపూర్లోని సర్వే నెంబర్ 68, 64లో గట్ల 5 ఎకరాలు ఎకరా రూపాయలు 60 కోట్లు. హబీస్పేటలోని సర్వే నెంబర్ 80, కొండాపూర్లోని సర్వే నెంబర్ 87, 88లో గల 10 ఎకరాలు ఎకరా రూపాయలు 50 కోట్లు భూమిని ప్రైవేట్ వ్యక్తులకు పట్టా చేసేందుకు ప్రయత్నాలు జరిగాయి. మోకిలా, కొండక్కల్ గ్రామాల మధ్యలో ఉన్న ల్యాండ్స్కు కొత్తగా 555 సర్వే నెంబర్ను క్రియేట్ చేసి 150 ఎకరాలు రూపాయలు 30 కోట్లు కూడా ప్రైవేట్ వ్యక్తులకు పట్టా చేసేందుకు ప్రయత్నాలు జరిగినాయి. ఓవరాల్గా ఎక్కడైతే ఈ హైదరాబాద్ చుట్టుపక్కల ప్రాంతాల్లో వాళ్ళ కన్ను పడ్డదంటే, సో ధరణిలో కాస్త క్రిటికల్గా ఉన్నదంటే కథ ఆ భూమిని ఖతం చేసి పడేసారు. ఇట్లా 1000 కోట్లకు ఎగబాకడం, లేకపోతే అక్కడ ఒక కంపెనీలు క్రియేట్ చేయడం, ఆ భూముల ధరలు పెంచుకోవడం. సో ఈ తరహాలో ఈ 10 సంవత్సరాల కాలంలో ఇదే తరహాలో వాళ్ళ భూముల రేట్లు పెంచుకోవాలి, లేకపోతే ఎక్కడైనా ఈ ధరణి పేరుతోటి కాస్త ఆ కిరికిరి ఉందనుకో ఆ భూమిని ఖతం చేస్తూ ఉండే. సో ఖచ్చితంగా దీనిపైన ఎంక్వైరీ కొనసాగాలి. ఏ ధరణి పేరుతో అయితే పేద ప్రజల భూములు కొల్లగొట్టిరో ఆ భూములు మళ్ళీ పేద ప్రజలకు దక్కాల్సిన అవసరం ఖచ్చితంగా ఉంది.